అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రస్తుతం మనం ఉన్నాం బాలాపూర్లో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో. ఇక్కడ అమ్మాయిల కోసం చాలా దారుణమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయి. అవి చూస్తే అసలు భయపడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా చోట్ల అమ్మాయిల కోసం టాయిలెట్స్ కనిపించవు అసలు మనకి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా డోర్స్ లేకుండా, గోడలు సరిగ్గా లేకుండా అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవటం వల్ల ఈ మధ్య కాలంలోనే మనం కేసు చూసాము. ఒక అమ్మాయి 28 years అమ్మాయి చనిపోయింది. యూరిన్ మార్నింగ్ నుంచి అమ్మాయి ఈవినింగ్ వరకు ఆపుకుంటూ అలాగే అలవాటు చేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందని ఒక డాక్టరే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి వీడియో చేసి పెట్టారు ఆవిడ. సో పిల్లలు ఉదయం వచ్చి స్కూల్ కి అరౌండ్ 9:30కి వస్తే మళ్ళీ 3:30-4 వరకు స్కూల్లోనే ఉంటారు. టాయిలెట్ లోకి వెళ్ళాలంటే టాయిలెట్ లో కండిషన్స్ అత్యంత దారుణంగా హేయంగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వెళ్తారు? వాటర్ తాగకుండా అలాగే ఉండిపోయి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే పోను ఇంకా రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అంత అనిపించకపోవచ్చు, కానీ క్రమేపీ ఉన్న కొద్దీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ రకరకాల ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కిడ్నీస్ మీద చాలా దారుణమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వెళ్ళడానికి దారి చూడండి ఎలా ఉందో. పాపం వాళ్ళు ఎలా వెళ్తారు? ఇప్పుడే ఇలా ఉంది అంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటి? ఎలా వెళ్తారమ్మా అని అడిగితే అలాగే నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. గోడ కూడా ఊగుతుందంట. వాళ్ళు మాట్లాడాలంటే కూడా పాపం భయపడే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏమన్నా స్కూల్లో టీచర్స్, హెడ్ మాస్టర్ లేకపోతే ప్రిన్సిపల్ ఏమన్నా అంటారేమో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని చూపించకుండా మాట్లాడదాం మనం. అమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th class A section. 10th class. ఎప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుతున్నావు తల్లి? 6th class నుంచి. అంటే 4-5 years నుంచి ఇక్కడే చదువుతున్నావు. ఎలా ఉంటాయి వాష్రూమ్స్? అంత దారుణంగా ఉంటాయి అసలు? చాలా దారుణంగా ఉంటాయి. వాటర్ చక్కగా ఉండవు, డోర్స్ గిట్ట చక్కగా ఉండవు మ్యామ్. చాలా దరిద్రంగా ఉంది మొత్తం ఇక్కడ. మరి ఎట్లా అమ్మ? ఇంకా మార్నింగ్ నుంచి అట్లా ఆపుకుంటారా? ఆపుకొని ఇంటికి వెళ్ళినాకనే వెళ్తాం. కానీ అలా ఆపుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లం అవుతుందమ్మా, తెలుసా మీకు? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్. తెలుసా విషయం? తెలుసు మ్యామ్. కానీ మరి అయినా కూడా అంతేలే, ఇంక ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం అదే. అందుకని వాటర్ మాత్రం చక్కగా ఉండవు. టీచర్స్ వాళ్ళ బాత్రూమ్ మాత్రం చాలా మంచిగా పెట్టుకురు. మా బాత్రూమ్లలో 1 monthకి ఒకసారి అట్లా క్లీన్ చేస్తారు. క్లీన్ గిట్ట చక్కగా చేయరు, వాటర్ చక్కగా రావు, వాష్ గిట్ట చేయరు బాత్రూమ్ల నుంచి. ఏం చదువుతున్నావు అమ్మా? 10th A section మేడం. ఇక్కడ ఎప్పటి నుంచి చదువుతున్నావు? 6th నుంచి మేడం. 6th class నుంచి ఇక్కడే చదువుతున్నావు. ఇలా ఇంత దారుణంగా ఉంటే వాష్రూమ్స్ ఎట్లా అమ్మా? మరి వాటర్ ఉండవు, అసలుకి ఏమి ఉండవు మేడం. టీచర్ వాళ్ళదేమో రోజు క్లీన్ చేశారు మేడం. వాష్రూమ్స్ లో ఒక్క ట్యాప్ కూడా లేదు. అలా మగ్ ఉండదు, బకెట్ ఉండదు, ఏది ఉండదు. శానిటరీ ప్యాడ్స్ వేసే మిషన్ వచ్చి 1 year అయింది. ఇప్పటి వరకు దానికి ఫిట్ చేయలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా మ్యామ్, అవి మిషన్స్ తెచ్చుకొని రూమ్ లో పెట్టుకుని 1 year అవుతుంది. అది మాకు వచ్చి ఫిట్ చేసేటోళ్ళు లేరు. అది ఫిట్ చేసి మేము యూజ్ చేయడానికి కూడా ఏది లేదు. అది ఎట్లా అంటే అక్కడ పడేస్తారు వాష్రూమ్స్ లో కూడా. అది ఫిట్ చేస్తేనే కదా మేము యూజ్ చేస్తాం. అది మేము కార్నర్స్ లో పడేసి మొత్తం స్మెల్ వచ్చేటట్టు గలీజ్గా అవుతున్నాయి వాష్రూమ్స్. అవి ఫిట్ చేయండి అంటే వాళ్ళు రూమ్ లో పెట్టుకున్నారు. అది 1 year అయిందంట పెట్టుకొని కూడా. అవి మళ్ళీ 2-3 వచ్చినాయి అలాంటివి. అవి ఫిట్ చేయటం 2-3 వచ్చినాయి, కానీ అవి మాకు మాత్రం సబ్మిట్ చేయలేదు. నిన్న వాళ్ళకి ఏమన్నారంటే స్టూడెంట్స్ కి, టీచర్స్ కి ఒకటే వాష్రూమ్ అని చెప్పి, ఇప్పుడేమో టీచర్స్ కి మీరు చూస్తే టీచర్స్ వాష్రూమ్ వేరేగా ఉంది, స్టూడెంట్స్ వాష్రూమ్స్ వేరేగా ఉంది. నిన్న వాళ్ళకి ఏం చెప్పారంటే టీచర్స్ కి, స్టూడెంట్స్ కి ఒకటే వాష్రూమ్స్ లో వెళ్తున్నామని వాళ్ళు చెప్పారంట. ఈ టీచర్స్ వాష్రూమ్ లో మేము వెళ్ళాం. మాది మాకే, వాళ్ళకి. కానీ నిన్న వాళ్ళకి అట్లా చెప్పారు. టీచర్స్ దాంట్లోనే మేము పోతాం, స్టూడెంట్స్ దాంట్లోనే వాళ్ళు వచ్చేసారని. అట్లా ఏం లేదు మ్యామ్. మేము అసలుకి మేము ఎందుకు వాళ్ళ వాష్రూమ్స్ లకి వాళ్ళు మళ్ళా లాక్ వేసుకుంటారు. మళ్ళీ మేము వెళ్తాం, మళ్ళీ ఖరాబ్ చేస్తాం అని చెప్పేసి దట్టిగా వేస్తామని అట్లనే పెట్టుకుంటాం. ఆ వాష్రూమ్స్ కూడా మళ్ళీ కొత్తగా కట్టించిన దానిలోనే మొత్తం కూలబెట్టి ఏం కట్టలేదు. అట్లనే ఉన్నాయి. కార్నర్స్ లోపల జస్ట్ నీట్నెస్ గా వేసిరంతా, నీట్ గా చేసిరు. ఉన్న దానికి సైడ్ గోడల్ని తీసి కొత్త వేసిరు, టైల్స్ కొత్త వేసిరు అంతే. మాటలు మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు. వాష్రూమ్స్ లోపల వరకు వెళ్లే పరిస్థితి కూడా లేదు పాపం. అసలు ఎంత దారుణంగా ఉందంటే దారి చూడండి అసలు ఎలా వెళ్తున్నారో పిల్లలు. ఒక్కసారి చూడండి, ఇంత దారుణమైన కండిషన్స్ లో పిల్లలు అసలు వాష్రూమ్ లోకి ఎలా వెళ్తారు? మొత్తం వాటర్ ఉంది. మీరు వచ్చి రాని ఇట్లా క్లీన్ చేసిరు మేడం. నీచంగా ఉంటది అసలు. మొత్తం ఇక్కడ మొత్తం గోడ మేడం. ఇక్కడ చూడండి, ఇదేనా ఈ గోడైనా పడిపోతుంది అంటున్నారు మీరు? అయ్య బాబోయ్. ఇక మ్యామ్ అక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయా, వాళ్ళు గిట్ట చూస్తారు మేము వాష్రూమ్ చేస్తుంటే. చక్కగా ఉండవు మ్యామ్. చెప్పండి మ్యామ్ మీరే.
మేము వేరే గిట్ట పైన ఆడపిల్లలమే ఆ building కదా నుంచి మ్యామ్, చూస్తా వాళ్ళు ఉంటారా? టీచర్స్ గిట్ట పైన ఆడపిల్లలే ఏ మేము. అన్న వాళ్ళు ఉంటారో ఏ అంకుల్ వాళ్ళు ఉంటారో మాకు తెలియదు కాదు అనుకోవాలంటే మ్యామ్, మాకు భయం వాళ్ళు అవుతుంది. మహిళలే మేము మహిళమే. అసలు అక్కడ డోర్ ఉంది. టీచర్ వాళ్ళకి పోయి అట్లా అసలు చెప్తే అక్కడ డోర్ మేము లేదు హెచ్ఎం సారా మేడం. మేమేం చేయాలి పోయి హెచ్ఎం సార్కి చెప్పండి అని చెప్తారు. మేమేం హెచ్ఎం సార్ అసలు ఏమో డోరే లేదు, సరే ఒకసారి మా చూడండి. వాళ్ళు వెళ్తానంటారు. అసలుకే లేదు డోరు. చాలా దారుణంగా ఉంది అసలు. ఇవి చూడ్డానికి కూడా బాగాలేవు, అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి అసలు. అసలు ఇక్కడ నుంచి తిరిగి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. పీరియడ్స్ వస్తే ప్యాడ్స్ కూడా ఇవ్వరు అడిగితే. ఇక్కడ మాత్రం మంచిగా ఇది చూడండి, ఇది టీచర్స్ దంట. టీచర్స్ చూడండి ఎంత బాగుందో, నీట్ గా ఉంది. తర్వాత ప్రతిదానికి రూమ్స్ ఉన్నాయి. ఇంకేమో వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేస్తున్నారు. వాటర్ ఉంది, ఇదిగో వాటర్ పోతోంది కూడా. నిన్న సార్ వాళ్ళకి చెప్పారు మేమందరం ఒకే వాష్రూమ్ యూజ్ చేస్తున్నాం. అక్కడ వస్తున్న సార్ ఆ సార్కి చెప్పారు మ్యామ్. టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ ఒకటే వాష్రూమ్ అని. సార్ ఉండి మమ్మల్ని అడిగితే మరి ఇందులోకి వెళ్ళండి మీరు కూడా, ఇంకెలా చెప్తున్నారు కదా. మేము వెళ్ళొద్దు దాంట్లోకి, వాళ్ళు లాక్ వేసుకుంటారు. వాళ్ళు వెళ్ళినాక వెళ్ళి వచ్చి లాక్ వేసుకొని పోతారు. కీస్ మాత్రం కీస్ వాళ్ళ వాళ్ళ దగ్గర దగ్గర ఉంటాయి. పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు. కీస్ మేము వెళ్తామేమో మళ్ళీ మొత్తం గలీజ్గా వేస్తే మేము అన్నట్టు. వాటర్ మీరు తాగే నీళ్లు కూడా చూసానమ్మా నేను, చాలా దారుణం ఉంది. ఒకటే ఒక ట్యాప్ ఉంది తాగే ఒకటే నీళ్ళు ట్యాప్, కూడా. అందరు ఆడనే వెయిట్ చేయాలి వాటర్ కోసం. బ్రేక్ టైమ్ లో 2 times అయిపోతాయి. లంచ్లోను బ్రేక్ టైమ్ లో మిగతా అప్పుడు బాటిల్స్ ఖాళీ అయినప్పుడు రానివ్వరు. వచ్చినా కూడా ట్యాప్ ఆఫ్ చేస్తాడు, ఇప్పరు. వాళ్ళ ఇష్టం ఇక అది. ఒకసారి అయిపోతారు. ఒకసారి అదే అసలు ఎంతమంది ఉన్నారు మొత్తం స్టూడెంట్స్ అమ్మా? 600 వరకు 600 కి ఒకటే ట్యాప్. ఒకటే ట్యాప్. వాటర్ ట్యాప్ ఒకటే. అబ్సెంటీస్ వాళ్ళు చూసారు కదా, అది కూడా చూద్దాం రండి. ఒకటే వాటర్ ట్యాప్ ఉంది, ఇంతమంది 600 మంది పిల్లలకి ఒక్కటే ఒక వాటర్ ట్యాప్ ఉంది. అది ఇక్కడే ఉన్నటువంటి బోర్ నుంచి ఒక రూమ్ లోకి వాటర్ సప్లై తీసుకుంటున్నారు. తీసుకొని మరి ఆ వాటర్ని బయటకు వేరే వాళ్ళకి కూడా సేల్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి స్కూల్ వాటర్ వేరే వాళ్ళకి సేల్ చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ విషయాలన్నీ మన దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి కూడా మనతోటే ఉన్నారు, మనం మాట్లాడదాం ఒక్కసారి. ఫస్ట్ వాటర్ చూసి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడదాం. ఇదిగో అప్పటి నుంచి పిల్లలు మనకు తాగడానికి వాటర్ ఒకటే ట్యాప్ ఉందని చెప్తున్నారు. అదే ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్లాంట్ అయితే ఉంది, తర్వాత మోటార్ కూడా ఇక్కడి నుంచే ఉంది. అంటే ఈ మోటార్ నుంచే వాటర్ వెళ్తుంది అనమాట. మరి కానీ ఒకటే ట్యాప్ ఎందుకు పెట్టారు? దీనికి వేనేమో అదర్ సైడ్ ఉంది, అంటే ఆపోజిట్ సైడ్ అవతల వైపుకి పెట్టుంది. మీరు వస్తారని చెప్పి ప్రెషర్ ఎక్కువ పెట్టినట్టున్నారు ఈ రోజు. కొంచెం మామూలుగా అయితే అంత రాదు అసలు. అసలు మొత్తం రాళ్ళు ఎట్లా ఇక్కడ వాటర్ అన్నప్పుడు అటు సైడ్ పోయి వాటర్ తీసుకుందామంటే అటు సైడ్ మాకు రానియరు. ఇక్కడ రావద్దు మీరు, అటు సైడే పెట్టుకోవాలి మీరు అంటారు. లేదు కనీసం వాటర్ తాగడానికి కూడా రానియరంట. ఆ పక్కకు వెళ్ళి తీసుకుందామంటే అటు కూడా రానివ్వరంట. మరి అసలు ఈ వాటర్ ఎవరు అమ్ముకుంటున్నారు? ఎవరు వాటర్ ఇది? ఎవరు అమ్ముకుంటున్నారు? అదే అమ్మ బయట వాళ్ళు కొంటారు. బయట వాళ్ళకి సేవ్ చేస్తారు డబ్బాలు Save డబ్బాలు. చేస్తున్నారా? అదే, అదే. 20కి 10కి 10th క్లాస్ వాళ్ళు బయటకు పోతామని చెప్తే వాచ్మెన్ ఏమో వాళ్ళ మందు కోసం పైసలు తీసుకొని బయటకు పంపుతుండంట. వాళ్ళ అవసరాలకి బయటకు పోతామంటే నాకు పైసలు ఇవ్వు అయితేనే పంపిస్తా అని చెప్తుండంట. వాళ్ళేమో 9th క్లాస్ గర్ల్స్ కి వాళ్ళేమో పైసలు ఇచ్చి బయటకు పోతారు. 10 or 20 అంటే వాళ్ళు ఫుడ్ తేయరు, ఇల్లు ఇన్నే ఉంటది, ఫుడ్ తేయరు. ఈడ తిందామంటే ఈడ అన్నం బాగుండదు, పైసలు తీసుకుంటారు. 90 రూపీస్ 100 రూపీస్ అట్లా తీసుకొని వస్తుంది మేడం, వస్తున్నారు అక్కడ వాచ్మెన్ వస్తారు. సిగరెట్ గంజాయి వాటర్ ప్లాంట్ అయినా తాగుతాడు. పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేశారు ఇక్కడ. అప్పుడు ఆపేశారు. ఉండరు ఇక్కడ వాళ్ళు. కొద్ది రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. తెలియకుండా తాగుతారు మేడం. తెలియకుండా తాగుతారు. ఈ బాలాపూర్ స్కూల్లో ఉన్నటువంటి దారుణ పరిస్థితులను మన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఈయనే ఒకసారి మాట్లాడదాము. చాలా సంవత్సరాల నుంచి పిల్లలు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని ఇప్పుడు మనతో చెప్పారు. వాళ్ళు టాయిలెట్స్ కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా అసలు ప్రతిదీ ఇక్కడ ఇష్యూగానే ఉంది. మరి స్కూలు అంటే ఇప్పుడేమి కొత్తగా ఇలా అయిందని అనుకోలేము, కానీ గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ సరిగ్గా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేదో 1 సంవత్సరంలోనో 5 సంవత్సరాలనో 10 సంవత్సరాలనో అయినటువంటి ఘటనలు కావు. కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికన్నా మారతాయి అనుకుంటే అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మన దృష్టికి తీసుకొచ్చారు రామకృష్ణారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, ఇలాంటి కండిషన్స్ గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మారతాయి అనుకుంటే ఎక్కడ మారేటట్టు ఏం కనిపించట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సమస్యలు. ఇది మేము చాలాసార్లు ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్కి కూడా తనకు విషయం తెలపడం జరిగింది. గతంలో మనకు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు 5 ఏళ్ళు పూర్తి చేశారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళ, మన మేయర్ గారు కూడా ఒక మహిళ. తన ఇల్లుగిన ఎక్కడనో లేదు, కూతబెట్టి దూరంలో తన ఇల్లు ఉంది. ఈ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా నరకయాతన చూస్తున్నారు. పిల్లలు మాకు చెప్తే మేము ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారిని అడగడం జరిగింది. నేను చేపిస్తాను అని చెప్పి ఆయన
కాలం గడుపుతున్నాడే తప్ప ఇలాంటిది ముందుకు తీసుకురావట్లేదు. ఈ యొక్క టాయిలెట్ల గురించి 40 లక్షల రూపాయలు బడంగపేట కార్పొరేషన్ ఇంతకుముందుకున్న పాలక వర్గం 40 లక్షల రూపాయలు తీర్మానం చేసి ఆ తీర్మానం చేసి ఆ డబ్బులు ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు. ఆ యొక్క పాత బాత్రూమ్కి మళ్ళీ దానికి రిపేర్లు చేసి దాన్ని మళ్ళీ అన్ని స్టార్ట్ చేసిండ్రు. అసలు 40 లక్షల రూపాయలు దేనికి ఇచ్చారంటే కొత్త భవనం కట్టి టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి 40 లక్షల రూపాయలు ఇస్తే అందరు కలిసి 40 లక్షల రూపాయలని కాజేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మేము గతం నుంచి పోరాటం చేస్తున్నాం ఇక్కడ బాత్రూమ్లు కట్టాలని. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఆడపిల్లల ఆత్మరక్షణను కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉంటే వాళ్ళ హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయండి రాను. ఒకరోజు ఇప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి ఏమీ అవ్వకపోవచ్చు, బట్ పోను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి. అవునమ్మా, అయితే ఎందుకంటే బాలికలు కాబట్టి మగపిల్లలు అంటే బయట పోయి ఎక్కడన్నా చేయగలుగుతారు, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే రోజంతా స్కూల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి ఉదయం నుంచి. వాళ్ళు ఈ టాయిలెట్లు బాగోలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచినీళ్ళు తాగడం కూడా ఆపేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, సక్రమంగా నిధులను ఖర్చు పెట్టట్లేదు. ఇది కొంతమంది రాజకీయ నాయకుల జేబులకి. ఇక్కడ హెడ్ మాస్టర్ ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఒక గూండాలాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో, హెడ్ మాస్టర్ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగివి, నీ మీద చాలా గురుతర బాధ్యత ఉంటుంది. పిల్లల్ని విద్యాపరంగా విద్యావంతులు చేయాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడి పైన ఉంటుంది. టీచర్లు వచ్చి ఉన్న విషయం ఉన్నట్టుగా మాకు వివరిస్తుంటే అతను కనుసైగలతో బెదిరిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు, అతను టీచర్స్ను బెదిరిస్తున్నాడు. అంటే ఒక గూండాలాగా బిహేవ్ చేస్తున్నాడు. జాగ్రత్త హెడ్ మాస్టర్ గారు, మీకు ప్రభుత్వం నెలకు లక్షల రూపాయల జీతం ఇస్తుంది, సరిపోవా అండి మీకు అవి బతకడానికి? తమాషాలు చేస్తున్నారా ఇక్కడ స్కూల్లో? ప్రతి సంవత్సరం మేడం తెలంగాణ రాష్ట్రానికి PM శ్రీనిధి కింద 794 మన ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసింది పోయిన సంవత్సరం. అందులో ఈ పాఠశాల కూడా ఒకటి ఉంది, బాలాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్. దీనికి గాను 10,50,000 రూపాయలు. అంటే స్కూల్లో ఉన్న సంఖ్యను బట్టి డబ్బులు, అంటే 10 లక్షల నుంచి మొదలుకొని 2.5 కోట్ల వరకు ప్రధానమంత్రి శ్రీనిధి పథకం కింద ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నారు ప్రధానమంత్రి అంటే, ఇందులో చదువుకునేది పేద విద్యార్థులు, పేద బాలికలు, నిరుపేద కుటుంబాలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇందులో చదువుకుంటారు. వీళ్ళ బాధ్యత ఎవరిదండి? లక్షల రూపాయలు శాలరీస్ తీసుకుంటున్న టీచర్లది, హెడ్ మాస్టర్దే కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ పిల్లలు ఇదే విధంగా చదువుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళ పిల్లల్ని ఇదే విధంగా చదివిస్తున్నారా? ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నది ఎందుకు? ఈ డబ్బులను దుర్వినియోగం చేసి జల్సాలు చేయమనా? బార్లలో కూర్చొని మందులు తాగుకుంటా ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైపోయి నీకు ఏనుగు నాకు తోక అన్నట్టుగా ఉంది ఈడ వ్యవహారం. ప్రజాప్రతినిధులతో ప్రధానోపాధ్యాయునికి పని ఏంటండి? ఈయన వ్యాపారస్తుడా లేకపోతే రాజకీయ నాయకుడా, ప్రధానోపాధ్యాయుడా? ఇతని పైన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది టీచర్లు చక్కగా ఉన్నారు, వాళ్ళందరినీ అనట్లేదు. ఈ హెడ్ మాస్టర్ మాత్రం ఒక పొలిటికల్ లీడర్ లాగా, ఒక గూండాలాగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న వచ్చినాం మేము ఇక్కడికి, అతనికి ఒక సభ్యత సంస్కారం ఏమీ లేదు. ఏమనంటే గురాయించి మీదికి, అయ్యా నువ్వు ఒక హెడ్ మాస్టరు, జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకు మార్గదర్శివి. రేపు పొద్దుగాల ఈ స్కూల్ నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఎవరి టైం ఎలా ఉందో ఎలా చెప్తావు? ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు డిప్యూటీ మేయర్ కాలేదా? పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కాదే, నాయకులు కాలేదా? కాదండి, 2 ప్రజాప్రతినిధులను ఈ ఊరు 3 సార్లు వీళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు. సర్పంచ్గా 2 ఎన్నుకున్నారు, 2 పర్యాయాలు, కౌన్సిలర్గా, అదేవిధంగా కార్పొరేటర్గా అయితే ఈ ఊరు నుంచే మేయర్ అయ్యారు, డిప్యూటీ మేయర్. మేయర్ ఇంటికి ఇది 100 అడుగుల దూరం లేదు. ఇప్పుడు ఈ 40 లక్షల రూపాయలు గోల్మాల్ అయినాయి అంటే ఏం సమాధానం చెప్తారు మీరు ప్రజాప్రతినిధులుగా? ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఖర్చు అయిపోయినాయి. అక్కడ బాత్రూములు చూశారు కదండి మీరు. ఆ బాత్రూములు 40 లక్షల బాత్రూమ్లేనా? ఒక్కొక్క డోర్ మొత్తం కలిపి 2,000, ఒక డోర్ 2,000, 4,000 రూపాయలు. దానికి ఉన్నాయి 10 గ్రిల్లు ఉన్నాయి. ఒక్కొక్క గ్రిల్లు వెల్డింగ్ షాప్ అతను 500కు ఒక గ్రిల్ ఇస్తాడు. పాత బిల్డింగ్ను దానికి మేకప్ వేశారు. ప్రజలు సంవత్సరం మొత్తం వాళ్ళు కష్టపడి సంపాదించి పన్ను రూపంలో చెల్లించిన డబ్బులను వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ స్కూలు కాంట్రాక్టర్లు అంతా కుమ్మక్కై ఈ డబ్బులను ఏం చేసినట్టు? ఈ 40 లక్షల రూపాయలకు ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సిన బాధ్యత మీది. లెక్క చూపించట్లేదు అంటే మీరు తినేసిర్రు అని దాని అర్థం. తినలేదు అంటే ఆ డబ్బులు ఉండాలి, అంతే కదండి. డబ్బులు ఖర్చు చేస్తే ఎందుకు ఖర్చు చేసిర్రు, ఎంత ఖర్చు చేసిర్రు, ఏ వస్తువు ఎంత కొడుతుందో అంత లెక్కలు ఉంటాయి. పైపులు ఎంత కొడతాయి, ట్యాప్స్ ఎంతకు దొరుకుతాయి, వాష్ బేషన్లు ఎంతకు వస్తాయి, మోటార్లు ఎంతకు వస్తాయి, అన్ని లెక్కలు ఉంటాయి కదండి. అన్ని అందరికీ తెలుసు. అది ప్రతి విషయం. ఒక హార్డ్వేర్ షాప్ పోతే మొత్తం కొటేషన్ ఇస్తాడు అతను. కట్టన్ బిల్డింగ్ని కట్టినట్టుగా చూపించి పాత బిల్డింగ్కే దర్వాజాలు ఎక్కిచ్చేసి దానికి ఏదో
మేకప్లు అలంకరణ చేసేసి ఇక 40 లక్షలు ఓం పట్ స్వాహ అంటే కాదు. ఈ వాటర్ ప్లాంట్ చూసానండి నేను. వాటర్ ఏమో స్కూల్ వాటర్, దాన్ని ఎందుకు బయట అమ్ముతున్నారు నాకు అర్థం కాలే. ఇది ఒక ఎమ్మెల్యే స్కీమ్ కింద వికలాంగునికి కేటాయించడం జరిగింది. ఓకే. ఆ వాటరు ఇక్కడ గ్రామానికి సప్లై చేస్తూ పాఠశాలకు కూడా ఇవ్వాలనే నిబంధన ఉన్నది. ఆ నిబంధన ప్రకారం స్కూల్లో జాగా కేటాయించిర్రు. ఆయన వికలాంగుడు కాబట్టి దాంట్లో 5 రూపాయలకు బాటిల్ అట్లా అమ్ముకోవాలనే వెసులుబాటు కల్పించారు. ఈ యొక్క పిల్లలకి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత వాడుకుంటే బాగుంటుందేమో కదా. ఇవ్వాలి, ఆ కండిషన్ ఉన్నది. ఒక ట్యాప్ పెట్టిన కానీ 2-3 ట్యాపులు పెట్టాలి. వాళ్ళ కడుపు నిండా నీళ్లు దాపాలి. అవసరాలు తీరిన తర్వాతే బయట అమ్ముకోవాలనే అదే కదా. నిబంధన కూడా తీసుకురావాలి. అది మేము కూడా ఇప్పటి నుంచి ఆయనను గట్టిగా ప్రయత్నం చేస్తాం. హెడ్ మాస్టర్ కదా మీరండి. అవునవును. ఏం పేరండి? నా పేరు రామంజన్ రెడ్డి. ఎందుకు టాయిలెట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి? ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను, చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. పిల్లలు వెళ్ళడానికి వే కూడా సరిగా లేదు. ఆడపిల్లలు, ఇప్పుడు మగపిల్లలు అనుకోండి ఎక్కడో చోట ఏదో ఆ మగపిల్లలకు కూడా ప్రొవైడ్ చేయాలి. అసలు అయితే కంపారిటివ్లీ ఆడపిల్లలకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయట చూస్తుంటే కొన్ని డోర్స్ కూడా లేవు. బయట వేరే ఆ బిల్డింగ్ మీద నుంచి ఇటు చూసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ, అంత దారుణంగా. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అయితే మేము ఆల్రెడీ సమాచారం ఇచ్చినాం మేడం. అయితే కొత్త కన్స్ట్రక్షన్లో వేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా అని చెప్పిండ్రు. అయితే ఆల్రెడీ ఒక 40 లక్షల రూపాయలు వస్తాయని చెప్పిండ్రు. అయితే దీంట్లో మన ఊరు మన బడి ఉండే, అవి దాంట్లో పనిచేస్తారంటే అది కూడా మధ్యన ఆగిపోవడం వల్ల ఇక కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట వాళ్ళు ఒక 40 లక్షలు శాంక్షన్ అయినట్టుగా సమాచారం తెలిసింది. ఆ తర్వాత వచ్చి చేస్తామని చెప్తున్నారు. అది చేయడానికి కొద్దిగా జాప్యం జరిగినట్టుగా ఉంది. అయితే చేస్తున్నామని అన్నారు. అంత లోపల తాత్కాలికంగా మనం చేసినా కానీ ఉపయోగం లేదని చెప్పి అని తెలిసింది. మేము తదుపరి చర్యలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ సర్దుబాటు తేదీలో తీసుకుంటున్నాం మేడం. ఈ కొత్త నిర్మించేంత వరకు తాత్కాలికంగా ఈ ప్రైమరీ స్కూల్లో కూడా వాడుకోనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం మేడం. అంటే ఈ స్కూల్ కట్టి ఎప్పుడు ఎన్నాళ్ళైంది? ప్రైమరీ స్కూల్ కట్టి ప్రైమరీ స్కూల్ నేను రాకముందే కట్టేసాను మేడం. 2-3 years అయింది కదా. నేను మరి అప్పటి నుంచి కూడా వాళ్ళని అలౌ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు అలౌ చేయలేదు? ఈ పిల్లలందరూ ఇక్కడ ఎందుకు? అక్కడ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇక్కడ అలో చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయితే అది వాడుకుందామని చెప్పినాం మేడం. అయితే వాడుకోవడానికి ఆల్రెడీ హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఏంటంటే అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి టాయిలెట్స్. ఈ పిల్లలకి అక్కడ వెళ్ళే అవకాశం ఇవ్వచ్చు కదా. ఇద్దరు టైమింగ్స్ ఒకటి కాదు కదా. లేదు, కనీసం టీచర్స్ వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, అక్కడ కూడా అలో చేయరు అని చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఆల్రెడీ టీచర్లు కానీ అందరివి కూడా ఇప్పుడు కామన్గా పెట్టేసినాము. బాయ్స్ లాక్ ఎందుకు వేసారు? దానికి లాక్ ఉంది కదా, లాక్ ఎందుకు పెట్టారు మరి? అదే లాక్ తీయమని చెప్పినా మేడం. నేను ఆల్రెడీ లాక్ కూడా బ్రేక్ చేసి అందరు అంటే మేము వాడుకోమని చెప్పినాము. పిల్లలు వేరే వాళ్ళకి ఇట్లా వచ్చి ఇబ్బంది పెడతారని చెప్పి ఆ లాక్ కూడా తీసేస్తున్నాం మేడం. ఇప్పటి నుంచి వేరే వాళ్ళు ఎందుకు వస్తారండి స్కూల్ ప్రిమిసెస్ లోకి? మీకు వాచ్మ్యాన్ ఉన్నాడు కదా, ఉన్నంత వరకు 4 o'clock వరకు 5 వరకు పిల్లలు ఉన్నంత వరకు మీరు అందరూ ఉంటారుగా, ఎందుకు వస్తారు వేరే వాళ్ళు? అయితే గోడ దుంకి వచ్చే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశం మీద చేసినాము. ఇక ముందు ఆ విధంగా మేము అందరికి కూడా కామన్గా మీరు వెళ్ళేటప్పుడు లాక్ వేసుకోండి. అదే చేస్తాం మేడం. ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్లో కూడా టాయిలెట్స్ కొత్తగా ఉన్నాయి, అవి వాడుకొని ఇవి కన్స్ట్రక్షన్ అయినంత వరకు అవి వాడుకుంటాం మేడం. మళ్ళీ పిల్లలు ఏమన్నా మీడియాలతో మాట్లాడినా లేకపోతే ఇలాని ఇష్యూస్ చెప్పినా కూడా వాళ్ళని బెదిరించటము, వాళ్ళని కొడతామని తిడతామని మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించడం, అలాంటి పనులు దయచేసి చేయకండి, అర్థమైందా? అలాంటి చేస్తే నేను మళ్ళీ వస్తాను. లేదమ్మా, గురువు స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని అందరం గౌరవిస్తాం. అందరికీ మంచి జరగాలి, అన్ని పిల్లలందరికీ మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. అంటే గురువుని ఆ స్థానంలో చూస్తున్నాం. అలాంటి వ్యక్తులు మీరు బెదిరించడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ, ఈ విషయం కోసం ఎస్పెషల్లీ నేను స్టడీస్ విషయంలో అనట్లేను, ఈ విషయంలో ఇలా చెప్పినందుకు అట్లాంటిది ఏమన్నా చేస్తే మాత్రం నేను మళ్ళీ వస్తాను. లేదమ్మా, చెప్పడానికి ఏం లేదు. మేము ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనే ఆ ప్రయత్నంలో ఉన్నా. నేను దాదాపుగా 30 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఖచ్చితంగా పిల్లలను ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలు ఈ పాఠశాల నుంచి కూడా ఇక్కడ కూడా మీరు అటెండ్ స్టెమ్ టింకరింగ్ ల్యాబ్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ ల్యాబ్ ద్వారా అంటే పిల్లలు నాకు ఇందాక చెప్పారు, వాళ్ళ ఈ శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ కోసం వచ్చినటువంటి మెషిన్ని కూడా మీరు అరేంజ్ చేయలేకపోయారు అని చెప్పేసి. ఎందుకు చేయలేదు మేడం? అయితే కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆల్రెడీ 2 మేము స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి తీసుకున్నాము, ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఇస్తే కూడా అవి ఇన్స్టలేషన్ చేసినాము. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల తీసి ఇప్పుడు ఆల్రెడీ పెట్టినాము. ఆ కన్స్ట్రక్షన్ కాగానే దాంట్లో మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి మేము ఆల్రెడీ సిద్ధం చేసినాం మేడం. ఆల్రెడీ మనకు శానిటరీ నాప్కిన్స్ కూడా వచ్చినాయి, మొన్న వచ్చినాయి మేడం. ఒక
5-6 డేస్ కింద సప్లై అవుతున్నాయి. అందరు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా లేడీ టీచర్లకు కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు చూసుకోమని చెప్పడం జరుగుతుంది మేడం. చూసుకుంటున్నాము. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కానీ సరిచేసి కంపల్సరీగా దాన్ని సరిదిద్దడానికి నా వంతుగా 100% ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది కనీస సౌకర్యం అనేది టాయిలెట్స్ అండి. మార్నింగ్ నుంచి పిల్లలు ఈవినింగ్ వరకు ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ తాగకుండా అంతసేపు ఉంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తున్న భయానికి ఆ టాయిలెట్స్లోకి వెళ్ళలేక అలా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక గురువుగా మీకు అన్నీ తెలుసు, చదువుకున్న వాళ్ళే మీరు. అవన్నీ చదువుకున్నాకే మాకు చెప్తారు మీరు. అలాంటప్పుడు మీరు అవన్నీ జాగ్రత్తగా చూసాల్సిన అవసరం లేదా ఉందా? ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నా వాటిని ఉంటే ఎవడైతే ల్యాబ్సెస్ ఉన్నావో వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మా వంతు నేను 100% ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాను. నేను మళ్ళీ వస్తానండి విజిటింగ్ కోసం, ఎట్లా ఉందో చూడడానికి వస్తాను. టాయిలెట్స్ కోసం వస్తే ఎస్పెషల్లీ పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారా, మంచిగా ఉన్నారా అని. అక్కడ అవన్నీ కనుక చేంజ్ కాలేదు అంటే మాత్రం ఇంకా ఇది తీవ్ర స్థాయిలో గొడవలు అయిపోతాయండి చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ముఖ్యం, వాళ్ళ హెల్త్ ముఖ్యం అనేది స్పష్టంగా గమనిస్తారు. దాన్ని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మేడం. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మా పిల్లలుగా భావిస్తున్నాం. ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లల అభివృద్ధి కోసం ఒక గురుస్థానంలో ఉండి నా పిల్లలుగా భావించి అన్ని రకాలుగా నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసి అన్ని ఫెసిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఇన్నాళ్ళ నుంచే మీరు చేసి ఉండాల్సిందండి, బట్ చాలా 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 లేట్ అయిపోయింది. లేటెస్ట్ గానే మేడం ఇక్కడ రావడం కూడా మేము 1.5 year అవుతుంది. 1.5 year అంటే లేటెస్ట్ నిన్నో మొన్న వచ్చినట్టు చెప్తున్నారు మాస్టర్. లేదు మేడం, అయితే దీంట్లో ఉన్న కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని వాటిని అన్నింటి 1 by 1 కరెక్షన్ చేసుకున్నాం. అయితే మనము టాయిలెట్ కి డోర్ పెట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది చెప్పండి ఒక మాట. లేదమ్మా, అది అన్ని కూడా ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతాయనే ఉద్దేశం లేదు. ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా అన్ని ఫుల్ఫిల్ చేసి మీరు మళ్ళీ తిరిగి విజిట్ చేసినప్పుడు కూడా దీన్ని పూర్తి స్థాయిలో 100% మార్పును గమనిస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా చేస్తారు మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.